ఏమండోయ్, బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఏంటంటే నా దగ్గర మనీ ప్లాంట్లో వెరైటీస్ ఉన్నాయండి. అవి ఎలా పెంచుకోవాలి ఏంటో మీకు చూపిస్తాను. చూసారా, ఇది మార్బుల్ మనీ ప్లాంట్ ఏదోనంటారు, నాకు తెలియదు దీని పేరు, కానీ మొక్క అయితే మాత్రం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఇది మాత్రం ఈ వెరైటీ నేను నర్సరీలో తీసుకున్నానండి. ఇది మాత్రం కొన్నాను. ఇంకా మిగతా మనీ ప్లాంట్ ఏది అక్కడెక్కడ తెచ్చుకొని పెంచుకున్నదేనండి. ఇది నాకు దొరకలేదు, ఎక్కడ కొనుక్కున్నాను. కానీ నేను మాత్రం చాలామందికి ఇచ్చానండి ఈ మొక్కని. ఇది చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఇందులో ఉంది కదా, దాన్నే మళ్ళీ ఈ చిన్న కప్పుల్లో పెట్టానండి. లోపల అక్కడక్కడ పెట్టుకోవచ్చు కదా, గార్డెన్లో అక్కడోటి పెడుతుంటాను అనమాట. 2 కప్పులు పెట్టానండి. చూసారా, బాగుంది కదా, చాలా ఈజీగా గ్రో అయిపోతుందండి. ఇది 2 కొమ్మలు తీసుకొచ్చి పెట్టామంటే చక్కగా చిన్న చిన్న వాటిలో కూడా చాలా బాగా అవుతుందండి. ఒక వెరైటీ ఇది. రెండోది, ఇది గోల్డెన్ మనీ ప్లాంట్ ఏదో అంటారంట, చాలా బాగుంటుందండి. చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, కాకపోతే చాలా సెన్సిటివ్ ప్లాంట్ అండి. ఇది మామూలు మనీ ప్లాంట్ లాగా ఇది త్వరగా గ్రో అవ్వదండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇది అవతానికి వాటర్లో కూడా పెరుగుతుందండి. ఇదిగో చూసారా, వాటర్లో పెట్టాను. ఇది పెరుగుతుంది, కానీ లోపల ఇండోర్లో లోపల పెడితే మాత్రం డౌటేనండి. ఇలా మనకి వెలుతురులో బయట పెట్టుకుంటే ఉంటుందండి వాటర్లో, లోపల పెడితే ఉండదండి. ఎందుకంటే నేను ట్రై చేశాను కదా, నా అనుభవంలో ఇది తెలుసుకున్నాను దీని గురించి. మట్టిలో పెడితే మాత్రం ఎక్కడైనా బాగానే ఉంటుందండి. ఇది 2వ వెరైటీ కదండి. ఇప్పుడు ఇది 3వ వెరైటీ అండి. ఇది కూడా మనీ ప్లాంట్లో ఒక వెరైటీ అండి. నాకు దీని పేరు కూడా తెలీదు. ఇది కూడా నేను కొమ్మలో తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట, తెలిసిన వాళ్ళ దగ్గర. నేను పెంచి చాలామందికి షేర్ చేశానండి. ఇది ఒక వెరైటీ అండి. ఇది కూడా వాటర్లో చాలా బాగా పెరుగుతుందండి. లోపల కూడా పెట్టాను నేను, కాకపోతే ఎవరో అడిగారని ఇచ్చేసానండి. మళ్ళీ తీసుకొని పెట్టాలన్నమాట. ఇది ఒక వెరైటీ అండి. ఇక్కడికి 3 అయినాయి కదా. ఇది కూడా అదేనండి. అది వాటర్లో పెట్టాను కదా, ఇది మట్టిలో పెట్టాను అనమాట. ఇది కూడా గోల్డ్ మనీ ప్లాంటే. ఇప్పుడు ఇది చూసారా, ఇది మామూలుగా నార్మల్గా మన అందరిలో ఉంటుంది కదండి, నాటు వెరైటీ అనమాట ఈ మనీ ప్లాంట్. ఇది మాత్రం చాలా మొండిదనమాట అండి. మనం దీన్ని ఎలా పెంచినా కూడా పిచ్చి తల్లి చాలా బాగా పెరుగుతుందండి. ఇది వాటర్లో పెట్టానండి. ఇది నాకు దగ్గర మాకు అడవతల మొక్కలు ఉంటాయండి. అక్కడ గుజ్జుగా వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం మొక్కలు తీసుకొచ్చి ఇదిగోండి ఇలా పెడుతుంటాను అనమాట. అంటే ఎవరన్నా మనీ ప్లాంట్ అడిగారు అనుకోండి, ఇలా పెంచి దీంతో పాటు ఇస్తుంటాను అనమాట. చాలామంది మనీ ప్లాంట్ ఇవ్వకూడదు, ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అది ఇది అని అంటారండి. ఏమో, నాకైతే అలాంటి నమ్మకాలు లేవు. కానండి, మొక్కలు పెంచుకుంటానంటే బంగారులాగా ఇవ్వాలనిపిస్తుందండి నాకు. ఇది నార్మల్దే అనమాట. నార్మల్ నా దగ్గర చాలా ఉన్నాయండి. ఇది మాత్రం చాలా బాగా పెరుగుతుంది అనమాట. ఇదిగోండి, ఇది కూడా వాటర్లో పెట్టానంటే చెప్పాను కదా మీకు, ఎవరికైనా షేర్ చేస్తా ఉంటాయని అలా పెడుతుంటాను పోగొట్టకుండా. ఇది కూడా చూసారు కదా, అక్కడక్కడ ఒక్కొక్కటి పెడుతుంటానండి. ఇదండి మన దగ్గర ఉన్న మనీ ప్లాంట్స్ కలెక్షను. మొత్తం 4-5 వెరైటీస్ అనుకుంటా అండి. 1 2 3 4 5 రకాలు ఉన్నాయండి. ఇదిగో ఇది ఉంది చూసారా, ఇది ప్యూర్ గ్రీన్ అనమాట. దీని మీద ఇంకా అసలు మచ్చలో మరకలో ఎలాంటివి ఏమి ఉండవు అనమాట. ప్యూర్ గ్రీన్ అండి. ఇది ఒక వెరైటీ అనమాట. చూసారా, దీని మీద అసలు ఏమీ రావండి. గ్రీన్ వెరైటీ, డార్క్ గ్రీన్ అండి. ఇది ఎక్కడదంటే మన పెద్ద కిట్టకి పందిరేసాను చూసారా, ఆ వెరైటీ అండి. అందులో వచ్చినాయి చిన్న చిన్న కొమ్మలు ఇందులో పెట్టాను అనమాట. ఇవి చూడండి, ఇదిగో టీ కప్పులు అండి, పగిలిపోయిన టీ కప్పుల్లో పెట్టాను. ఆకులు కూడా చిన్నగా ఉంటాయి అన్నమాట. భలే ఉంటాయండి. అంటే పెద్ద ఆకులు కూడా వస్తాయండి. ఇదేమో చిన్న ఐస్ క్రీమ్ కప్పు అండి. ఇది కూడా అక్కడోటి పెట్టుకోవచ్చు కదా, అదే అన్నమాట. ఇదండి మన మనీ ప్లాంట్ కలెక్షను. చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట అండి. ఇదేనండి.